హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన లాగ్ అయితే కృష్ణాష్టమిని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నానండి. టైం ఎక్కువ లేనందువలన వేరే ప్లేస్‌కి వెళ్ళాల్సి ఉందండి. అందుకోసమే నేను హడావిడిగా సింపుల్‌గా కృష్ణాష్టమి పూజ అయితే చేసేసుకున్నానండి. కృష్ణుడి పాదాల కోసం ఇలా ఆరెంజ్ అలాగే పోమోగ్రానైట్‌తో చిన్నిగా ముద్దుగా ఉండే కృష్ణుడి పాదాలైతే నేను డెకరేట్ చేసుకున్నానండి. తక్కువ టైం ఉండటం వల్ల నేను ఈజీగా అయిపోతుందని ఇలా ప్లాన్ చేసి డెకరేట్ చేసుకున్నానండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చిన్ని ముద్దు కృష్ణుని పాదాలు అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చునండి. కేవలం 10 మినిట్స్‌లో ఇలా రెడీ చేసేసుకోవచ్చునండి. వేరేలా డెకరేట్ చేసుకునే టైం లేనప్పుడు ఈజీగా మనం ఇలా ఏ ఫెస్టివల్ అయినా మన ఐడియాలను ఉపయోగించి ప్రిపేర్ చేసుకోవచ్చునండి. అలాగే ఈవినింగ్ పూజ కోసం ఇలా చిన్నిగా కృష్ణుడి పాదాలు వేసేసుకొని పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరించుకొని స్వామికి ఎంతో ఇష్టమైన వెన్న అలాగే అటుకుల బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి సింపుల్‌గా మా కృష్ణాష్టమి పూజ అయితే ముగించేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మా కృష్ణాష్టమి పూజ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఐడియాస్ మీకు కూడా కావాలంటే నా ఛానల్‌ని ఒకసారి ఫాలో కావండి. అలాగే మీకు యూస్‌ఫుల్ అయినట్లయితే తప్పకుండా ఇలాంటి ఐడియాస్‌ని మీరు కూడా యూజ్ చేసుకోండి. అలాగే మా లిటిల్ చిన్న కృష్ణుడి కూడా ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. చిన్న పిల్లల్ని ఎలా రెడీ చేయాలి అవన్నీ కూడా లాక్ చేయాలనుకున్నానండి. కానీ వీడియో తీసే టైం లేకుండా షార్ట్‌గా రెడీ అయిన తర్వాత నేను ఇలా వీడియోలో అయితే చూపించేస్తున్నానండి. మా లిటిల్ కృష్ణుడు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.